రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ ఇది మొన్నటి వార్త, కానీ ఇక నిన్న పేపర్ లేదు కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇది ప్రధానమైనటువంటి వార్తగానే కనబడతా ఉన్నది. ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని ఫైరింగ్కి యత్నం, నిజామాబాద్ జీజీహెచ్లో ఘటన, ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామన్న పోలీసులు, పోస్ట్ మార్టం అనంతరం బందోబస్తు మధ్య అంత్యక్రియలు. రియాజ్పై 61 కేసులున్నాయట. నిర్మల్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ నేరాలు. ఇటీవల సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైండు. వీడు ఏమని చెప్పాలిగా వీని గురించి? 61 కేసులు ఉన్నాయి. వీడికి ఎన్ని సంవత్సరాలు? 28 ఏండ్లు. 28 సంవత్సరాలకి 61 కేసులు. కేవలం తెలంగాణలోనే కాదు, మహారాష్ట్ర మిగతా సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాలలో కూడా వీడిపైన కేసులు ఉన్నాయట. అంటే ఒక పోలీసును హత్య చేసి తప్పించుకొని మళ్ళీ గన్ను లాక్కొని సరే వాడికి గాయాలైనవి కాబట్టి చికిత్స అందించిన తర్వాత కొంత అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ఏంటిది అన్నటువంటి వివరాలు రాబట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం కోసం పోలీసులు వీడిని హాస్పిటల్లో చేరిస్తే, హాస్పిటల్లో వీడి కోసం కాపలుగా ఉన్నటువంటి మరో కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్నులు లాక్కొని ఫైరింగ్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేసిందంటే వీడిని మెదడు ఎంత సైకో మెంటాలిటీ మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు కూడా ఇన్ని ఎన్కౌంటర్ సమర్థించట్లే. మీరు ఖచ్చితంగా ఎన్కౌంటర్ ఇంకొక రోజు బతికిచ్చిన వాడిని ఇంకొక రోజు ముంగంటే చంపాల్సిందని అంటా ఉన్నారు. వీడి వల్ల దేశానికి ఉపయోగం ఏం లేదు, రాష్ట్రానికి కూడా ఉపయోగం ఏం లేదు. గంజాయి కలబడ్డటువంటి ఒక రౌడీ షీటరు నిజామాబాద్లో కానిస్టేబుల్ను హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్ ఇక్కడేమో 24 సంవత్సరాలు వేసిండు, సో అక్కడేమో 28 అని చెప్పేసి ఏదో ఉంది. సో మొత్తానికి పోలీసుల కాల్పులో మృతి చెందిండు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించిండు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు అతడిపై కాల్పులు జరిపిండు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్లో సోమవారం ఇది ఆల్రెడీ చోటు చేసుకున్నది. సో మన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, సో ఏంటిది అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ట్రీట్మెంట్ పొందుతున్న రియాజు ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని ఫైర్ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో బుల్లెట్ గాయంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పంచనామా అనంతరం పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించిండు. మంగళవారం ఉదయం 6 గంటలకు పోలీసుల పర్యవేక్షణలో రియాజ్ అంత్యక్రియలు నిర్వహించిండు. వీరికి మళ్ళీ పోలీసులు కూడా మళ్ళీ బందోబస్తు, ఎందుకంటే మరి కొంత అది కూడా ఆ సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఆ బాడీ మాకు అవసరం లేదు, వాడు ఇక్కడ రావద్దని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కొంత ఆ బాడీని తీసుకురావడానికి కొంత నిరాకరించారు. అంతా కూడా ఎక్స్రే కోసం తీసుకెళ్తుండగా ఉన్మాదిలిగా మారినట. ఎక్స్రే కోసం తీసుకొని పోతా ఉంటే 2 వీలర్స్ చోరీల కేసులో విచారించడానికి శుక్రవారం రాత్రి నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు రౌడీ షీటర్ రియాజ్ను పట్టుకున్నారు. అతడిని స్కూటీపై స్టేషన్కు తీసుకెళ్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ గుండెలోకి కత్తి దింపి హత్య చేశాడు. ప్రమోద్ వెంట ఉన్న అతడి మేనల్లుడు ఆకాష్ మరో బైక్ పై వారితో వస్తున్న ఎస్ఐ విఠల్ పై కూడా కత్తితో దాడి చేసి పారిపోయాడు. సీరియస్ గా తీసుకున్న పోలీసులు 10 టీములుగా ఏర్పడి గాలించగా ఆదివారం నగర శివారులోని సారంగపూర్ ఏరియాలోని చిక్కాడు. పోలీసులకు దొరకకుండా పారిపోవడానికి ప్రయత్నించిన రియాజ్ను బైక్ మెకానిక్ ఆసిఫ్ పట్టుకోగా అతడిపై కూడా కత్తితో దాడి చేశారు. దీంతో ఆసిఫ్ 2 చేతుల మీద లోతైన గాయాలయ్యాయి. వారిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో రియాజ్ కూడా గాయపడడంతో వారిని పోలీసులు జీజీహెచ్కు తరలించారు. ఆసిఫ్ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అతన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ నిర్వహించగా ఆసిఫ్ కోలుకుంటున్నాడు. రియాజ్కు నిజామాబాద్లోని జీజీహెచ్ ఖైదీల వార్డులో ట్రీట్మెంట్ చేశారు. డాక్టర్ల సూచన మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఎక్స్రే తీయించడానికి రియాజ్కు తీసుకెళ్తుండగా పోలీసులకు ఎదురు తిరిగారు. తనకు బందోబస్తుగా నియమించిన ఏఆర్ కానిస్టేబుల్లో ఒకరి నుంచి గన్ లాక్కొని ఫైర్ చేయడానికి ట్రిగ్గర్ నొక్కాడు. గన్ అన్లాక్ చేయడానికి ప్రయత్నించాడు. బుల్లెట్లు బయటకు వస్తే హాస్పిటల్లో ఉన్న రోగులు ప్రాణాలకు ముప్పు ఉంటుందని భావించిన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. సిపి సాయి చైతన్య ఘటన స్థలాన్ని సందర్శించారు. నిబంధనల మేరకు శవ పంచనామా తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి డెడ్ బాడీని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నగరంలో పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో పోలీసుల బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. రియాజ్ మరణ వార్త విన్నాక కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రమోద్ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరుతుందని అన్నారు. బీజేపీ నాయకులు కొన్ని చోట్ల మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. దీపావళి రోజు క్రిమినల్ను హతమార్చిన పోలీసులు ప్రజలకు నిజమైన పండుగ బహుమతిని ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఆ పోస్టులు కూడా వస్తూ ఉన్నాయి. ఎవరైతే నిజామాబాద్ సిపి సాయి చైతన్య పైన ఇప్పుడు ఎక్కడ చూసినప్పుడు కూడా సాయి చైతన్యకు సంబంధించినటువంటి మీమ్స్ కనబడతా ఉన్నాయి. ఎవరు? సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్కు సంబంధించినటువంటి సాయి చైతన్య ఒక హీరో. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం
సరైనటువంటి నిర్ణయం అని. ఎందుకంటే ఒక పక్కన ఇటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాల్సిందే. అంటే ఇప్పుడు రియాజ్ను కావాలని చెప్పేసి పోలీసులు కాల్చి చంపిల్లా అంటే అది కూడా కాదు కదా. అంటే వాడి నేర చరిత్ర చూడండి, వాడు ఏ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడో. ముఖ్యంగా వాడేమో ఫస్ట్ ఏమో ఆ సిసిఎస్ కానిస్టేబుల్ అయినటువంటి ప్రమోద్ ఛాతిలో కత్తిని దింపేసిండు, చంపేసిండు. వెనక కూర్చున్నటువంటి వాళ్ళ మేనల్లుడు ప్రమోద్ వాళ్ళ మేనల్లుడి పైన ఆకాష్ పైన ఏమో దాడి చేసిండు. దాని తర్వాత మరో వ్యక్తి వీడిని పట్టుకునేందుకు ఇంకొక వ్యక్తి ప్రయత్నం చేస్తానంటే అతని పైన కూడా కత్తితో దాడి చేసి వాడిని చంపాలని చూసిండు. దాని తర్వాత మళ్ళీ వీడు కాపలుగా ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మరో కానిస్టేబుల్ యొక్క చేతిలో ఉన్నటువంటి గన్నులు లాక్కొని ట్రిగ్గర్ నొక్కేటువంటి ప్రయత్నం చేసిందంటే ఇక అటువంటి వాడు ఉండాలన్నా. ఇక అటువంటి వాడు భూమి మీద ఉండేటువంటి అర్హత లేదు. సరే, క్రిమినల్స్ సంబంధించిన దొంగతనాలకు సంబంధించిన వాళ్ళు మారినటువంటి వాళ్ళు ఉన్నారు, గంజాయికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు మారినటువంటి వాళ్ళు ఉన్నారు. శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత వీడు 61 కేసులు 70 కేసులు ఉన్నప్పటికీ ఎన్నిసార్లు జైలుకు పోయి వచ్చినా కానీ వాని మైండ్లో మార్పు రాలేదు, వాని మనసులో మార్పు రాలేదంటే ఇక వాడిగా మారడం అనేది ఇక వాడికి ఎన్నిసార్లు చెప్పి వాడి మెదడంతా కూడా మొద్దు బారిపోయింది. గంజాయి తాగి వాడి మెదడంతా కూడా మొద్దు బారిపోయింది. ఇక వాడు మారడిగా. వాడు ఇసొంటోడు ఉన్నట్టయితే ఇంకెంతమంది చచ్చిపో. సో వాడిని చంపడమే కరెక్ట్ అని చెప్పేసి ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి కామెంట్లు వాడిని బాగానే చంపేసిండ్రు అని చెప్పేసి కూడా సంబంధించిన సిపి సాయి చైతన్య పైన ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు. ఇగో ఎన్ని రౌండ్స్ ఫైరింగ్, దీనిపైన ఎన్ని రౌండ్స్ పోలీసులు కాల్పులు చేసిండ్రు అనేది జీజీహెచ్లోని ఖైదీల వార్డులోని రియాజ్పై కాల్పులు జరిపిన పోలీసులు ఎన్ని రౌండ్ల ఫైరింగ్ చేశారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతున్నది. గన్ లాక్కున్నాకే ఎన్కౌంటర్ చేశామని చెబుతున్న సిపి సాయి చైతన్య మిగతా వివరాలేవి వెల్లడించలేదు. రియాజ్ మృతి చెందాక వార్డు వైపు ఎవరిని అనుమతించలేదు. అతడి ఒక ఫోటో కూడా బయటకు రానియలేదు. రియాజ్ కుటుంబీకులు ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంత్యక్రియలకు 2 గంటల ముందు డెడ్ బాడీ అప్పగించి నేరుగా శ్మశాన వాటికకు వెళ్ళేలా ఏర్పడి అయితే ఇప్పటి వరకు ఈ సంబంధించిన రియాజ్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎక్కడ మాట్లాడలేదు. ప్రమోద్ కుటుంబ సభ్యులు వాళ్ళు ఈ ఎన్కౌంటర్ అయిన తర్వాత మాట్లాడి కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడలేదు. అయితే సిపి ప్రెస్ మీట్లో ప్రధానంగా అంటే గన్ను లాక్కున్న తర్వాత ఎన్ని రౌండ్ల కాల్పులు, ఎవరు చేసిన కాల్పులు, సో అక్కడ మరి మిగతా ఉన్నటువంటి 5-6 అక్కడ ఏదైతే హాస్పిటల్లో కాపలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఎవరు కాల్చిళ్ళు, ఎన్ని బుల్లెట్లు దిగినాయి శరీరంలోకి అన్నటువంటి దానిపైన మరి ఇప్పటివరకు అయితే ఇంకా స్పష్టత లేదు. దీనిపైన మానవ హక్కుల కమిషన్ సైతం కూడా కొంత దీన్ని ఏం జరిగింది అన్నటువంటి వివరాలు, రియాజ్ను ఎన్కౌంటర్ ఎందుకు చేసిండు అన్నటువంటి దానిపైన మానవ హక్కుల కమిషన్ సైతం కూడా వాళ్ళు ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి సిపికి పోలీస్ శాఖకు సైతం కూడా వాళ్ళు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు నోటీసులు జారీ చేశారు. సో ఏ విధంగా ఉండబోతుందో చూడాలి రేపు మాపు. ఎందుకంటే అది ఒక రకంగా నీచుణ్ణి అంటే దీపావళి పండుగ రోజున ఒక నీచుణ్ణి అంతం చేసిండు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా చాలా సంబరాలు చేసుకుంటా ఉన్నారు.